హాయ్ అందరికీ. చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి, ఎందుకంటే హెల్త్ బాగాలేదు, అందుకని వీడియోలు పెడతలేను. ఏమనుకోవద్దు, నా అవతారం చూసి మీరే అర్థం చేసుకోవచ్చు. సరే, విషయం ఏంటిదంటే మిగిలిపోయిన అన్నము ఇంకా మిగిలిపోయిన చికెన్ కూర మా ఇంట్లో కొంచెం స్పెషల్. ఏంటిదంటే ముక్కలు ఉంటే కూర అయిపోతుంది. రెండు కలిపి చికెన్ కర్రీ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. చూసేయండి ఎలా చేస్తున్నాను. నాలాగా కరివేపాకులు వేసిన తర్వాత నూనె వేయకండి. నేనేదో తింగర్ దాన్ని జ్వరంలో ఉండి చిటితలికి ఎత్తుకొని అలా చేసేసాను. ఫస్ట్ నూనె వేసి తర్వాత నేనంటే ఆవాలు జీలకర్ర వేయలేను, కరివేపాకు వేసేసి మిగిలిపోయిన చికెన్ ముక్కలు వేసేసిన. ఆ తర్వాత మంచిగా వేయించుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకుని వేరే ఏ మసాలాలు వేయద్దు. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కూర కొంచెం దగ్గర పడినాక అన్నం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకొని అన్నం వేడయ్యే వరకు మూత పెట్టి ఉంచితే వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీ ఇంట్లో కూడా చికెన్ ముక్కలు మిగిలితే ఇలా ట్రై చేయండి.